ఒక 6 కిలోల సన్న బియ్యం మనకు వస్తుంది. ఉదాహరణ ఒక 6 కిలోల సన్న బియ్యం అనేవి పంపిణీ చేస్తే ప్రభుత్వం ఈ 6 కిలోల మీద వచ్చిన రూపాయలు అంటే 6 కిలోల ఈ బియ్యానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో ఈ 6 కిలోల సన్న బియ్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తాం. ఎస్, కేవలం ఇప్పుడు మనకు వచ్చే బియ్యం ఎంత? 5 కిలోలు. కేంద్రం నుంచి వచ్చే బియ్యం 5 కిలోలు. అవి మూట బియ్యం. కేంద్రం నుంచి వచ్చే బియ్యం 5 కిలోలు మూట బియ్యం. ఫుడ్ యాక్ట్ కింద వాళ్ళు ప్రాథమిక హక్కు కింద పంపిణీ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు కానీ, కేరళ కానీ ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? ఆ మూట బియ్యాన్ని వాళ్ళు పక్కన పెట్టేసుకొని వాళ్ళు ఇంకా దేనికైనా వాడుకొని అదనంగా కొన్ని డబ్బులు యాడ్ చేసుకొని మిల్లింగ్ ఖర్చు, ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వాలు భరించి సన్న బియ్యాన్ని తీసుకొని ఈ 5 కిలోలకు అదనంగా ఇంకొక కిలో యాడ్ చేసి ఇంకొక కిలో ఏం చేస్తారు? వీళ్ళు యాడ్ చేస్తారు. ఇంకొక కిలో యాడ్ చేసి సన్న బియ్యాన్ని ఇస్తున్నాయి. సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తుంది. ఇంతవరకు బాగుంది. ఇది ఇప్పుడు రియలైజ్ కంటే మీరు సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని పక్కన పెడితే ఇప్పుడు జనాలకు ఉచితాలు అవసరమా? ఈ సన్న బియ్యం అవసరమా? 6 కిలోల సన్న బియ్యం ఇస్తే 6 రోజులు తింటారు, మహా అయితే 10 రోజులు తింటారు కదా. 6 కిలోల సన్న బియ్యం ఇస్తే 6 రోజులు తింటారు, మహా అయితే 10 రోజులు తింటారు. మరి మిగతా రోజులంతా ఈ ప్రభుత్వం బియ్యం మీద ప్రజలు ఆధారపడట్లే కదా. అంటే ఉచితాలు ప్రజలకు అవసరం లేదు. ఒక మనిషికి 100కు 100% ప్రభుత్వం న్యాయం చేయలేదు, గుర్తుపెట్టుకోండి. మరి న్యాయం చేయలేనప్పుడు ఉచితాలు ఎందుకు పెడుతుంది? అంటే ఒక ఆశ చూపిస్తుంది, ఒక మభ్య పెడుతుంది. అంటే నేను ఉచితాలు ఇస్తున్నా కనుక నువ్వు బతకగలుగుతున్నావు, ఈ ఉచితాలు ఆపేస్తే నువ్వు ఆగమైపోతావు అనే ఒక ఫోబియాని క్రియేట్ చేస్తుంది. మనం ఏం చేస్తాం? నిజంగా కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోతే 6 కిలోల సన్న బియ్యం ఆగిపోతాయా అనే దాంట్లో ఉంటాం. మరి 6 కిలోల సన్న బియ్యం మీద అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా భరిస్తుంది? రేవంత్ రెడ్డి గారు జేబులోంచి తీస్తాడా? రేవంత్ రెడ్డి గారు జేబులోంచి ఏమైనా తీస్తాడా? రైతాంగ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరి స్పెషల్గా పంట పండించేవాడిని తీస్తాడా? తేడు. నూనె మీద రేటు పెంచుతారు. మనకు నూనె మీద రేటు పెంచుతారు, మనకు పెట్రోల్ మీద రేటు పెంచుతారు, మనకు డీజిల్ మీద రేటు పెంచుతారు, మనం తొడుక్కునే బట్టల మీద రేటు పెంచుతారు. చెప్తే సిగ్గుపోతుంది కానీ మనం లోపలేసుకునే డ్రాయర్ బనీళ్ళ మీద కూడా ట్యాక్స్ కడతాం. స్నానం చేసేటప్పుడు వాడే సబ్బు మీద కూడా ట్యాక్స్ కడతాం. తాగే మందు మీద, కొన్న పాల ప్యాకెట్ మీద, ఛాయలేసే చాపత్త, చక్కెర మీద కూడా అదనంగా పన్ను కడుతుంది. ప్రతి దాని మీద రూపాయి పెంచుకుని కూడా కొన్ని కోట్ల రూపాయలు అట్లా ప్రజల నుంచి పీకుతారు తప్ప వీళ్ళు పీకి మనకు ఉచితంగా పెట్టేది ఏం లేదు. వీళ్ళు ఏదో పెద్ద కట్టలు కట్టి మనకు ఉచితంగా పెట్టేది ఏం లేదు. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. దీన్ని మనం గుర్తించగలిగితే వీళ్ళ ఉచితాలు మనకు అవసరం లేవని రియలైజ్ కావాలి. మనం ఏమనుకుంటాం? రేషన్ కార్డు సన్న బియ్యం ఉచితంగా వస్తున్నాయి కదా మనం అనుకుంటాం. రేషన్ కార్డు సన్న బియ్యం కొన్న నువ్వు కిరాణా షాపులకు పోయి కిలో నూనె కొన్న తర్వాత దీని మీద ఉచితంగా తీసుకున్న దీని మీద మిలిగిన పైసలు నీకు పోయి కిరాణా షాపులో నూనె ప్యాకెట్ కొంటే దాని మీద పోతే మళ్ళీ నీ పైసలు. ఈడ ఉచితం పెట్టిన ప్రభుత్వం ఆడ ఇంకో కాడని కథనం చేసి లాగుతుంది. రేపు పొద్దున రేషన్ షాపుకు పోయి 6 కిలోల సన్న బియ్యం తెచ్చుకోవాలి, ఇంత ఏవో ఫ్రీగా ఇస్తారు ఇచ్చేటి తెచ్చుకోవాలి అని నువ్వు మైండ్లో పెట్టుకొని బండ్లు ఇంత పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి ఇంత ముసలమ్మ బయట పెట్రోల్ డబ్బులు పెట్టి అమ్మితే పొయ్యి కొట్టించుకుంటావు. దాని మీద కూడా నువ్వు కట్టాల్సిన దానికంటే కొనాల్సిన దానికంటే అదనమైన రేటు పెట్టుకుంటావు. ఎంతైనా పెట్రోల్ ఎంత దొరుకుతుంది తెలుసా? ఓ లీటర్ పెట్రోల్ ఏమో 40 రూపాయలు 46 రూపాయలు ఏమో ఉంటుంది. మన కాడికి వచ్చిన తర్వాత దాని పైసలు ఎంత అవుతున్నాయి? 110 120 రూపాయలు అవుతా ఉన్నాయి. అంటే అసలు యాక్చువల్లీ పెట్రోల్ రేటు మీద డబల్ చేసిన దానికంటే కూడా ఎక్కువ. ఈ 46 రూపాయలను డబల్ చేసినా కూడా మనకి ఎంత కావాలి? 92 రూపాయలు ఏమో కావాలి. అంతే కదా. 46 రూపాయలను డబల్ చేసినా కూడా 92 రూపాయలు కావాలి. 110 రూపాయలకు లీటర్ పెట్రోల్ పోయిందంటే నువ్వు ఎంత అదనంగా కడతా ఉన్నావు? నీకు ఉచితంగా బియ్యం ఇస్తే ఈడేం ఉచితంగా జేబులో నీ చేయలే, పెట్రోల్ మీదే వేస్తాడు. ఇదే జరిగేది. సో ఉచితాలు వద్దని ఇగ్నోర్ చేద్దాం, ఉపాధి కల్పియమని అడుగుదాం, ఉపాధి ఆ సోర్స్ కల్పియమని అడుగుదాం. ఇప్పుడు ఆటో కార్మికులందరూ కడుపు కొట్టిరే అవు కదా, సోర్స్ కావాలి కదా, సోర్స్ ఉండాలి కదా. సోర్స్ లేదు. సంపాదన స్వయం ఉపాధి ప్రజలకు సోర్స్ కావాలి. ఆ సోర్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో ప్రజలు ఎన్నుకోగలుగుతారు. ఆ విఘ్నతలో ఉంటారు. నా కాళ్ళ మీద నేను నిలబడ్డప్పుడు ఎవడో నాకు ఆఫర్ చేస్తే నేను ఎందుకు చూస్తా వాడి దిక్కు? నా ఓన్ డిసిజన్ నేను ఆ డిసిజన్ తీసుకునే స్థాయిలో ప్రజలు ఉండొద్దు కనుకే ప్రజలకు ఉచితాలు ఇస్తారు. అవసరాలను తీర్చడం వేరు, ఉచితాలు ఇవ్వడం వేరు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. అవసరాలు తీర్చడం వేరు, ఉచితాలు ఇవ్వడం వేరు. అవసరాలను తీర్చండి అంతే, బట్ ఉచితాలు ఇవ్వకండి. శాతగాని ఒక ముసలామకు నువ్వు 10,000 పెన్షన్ వేసినా ఏం కాదు, ఎందుకంటే 70 ఏళ్ళ వయసు ఉన్నామే ఏం పని చేస్తుంది? అట్లా అవసరాలు ఉన్న వాళ్ళకి తీర్చుండ్రి, కానీ ఉచితాలు ఎందుకు?